హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మన ఛానల్లోని 3 days నుంచి ఆరోగ్యమే స్వీయవరం బుక్ టాపిక్ జరుగుతుంది మన ఛానల్లోని. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి శ్వేత గారు మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మ పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రతిరోజు మనకి ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలు. ఈ రోజు థర్డ్ డే, మనం ఆరోగ్యమే స్వీయవరం అన్నది నిన్న కొంతవరకు తెలుసుకున్నాం. ఏంటి అంటే మనం మొట్టమొదట మనం శరీరానికి ఇవ్వవలసింది విశ్వమయ ప్రాణశక్తి అని, రెండవది వచ్చేసి నీరని, ఇప్పుడు మూడవది వచ్చేసి ఏంటి అంటే మూడవది ఆహారము. ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను దేహం కాదు ఆత్మ అని కూడా తెలుసుకున్నాము. అలాగే ముమ్మడివరం బాలయోగి కూడా ఎప్పుడు భోజనం చేయకుండా మౌనంగా ఉండి ఆయన ఎన్లైట్మెంట్ పొందాలని తెలుసుకున్నాం. ఈ రోజు ఇంకొంచెం తెలుసుకుందాం. ఏంటి అంటే చక్కటి ఫలాలు ఇవ్వాలి. మూడో ప్రిఫరెన్స్ ఏంటి అంటే చక్కటి ఫలాలు. జీవితం ఉన్నది మరియు రకరకాల రుచుల కోసమే, నాలుక యొక్క జీహం యొక్క రుచుల కోసమే అప్పుడప్పుడు చక్కటి ఫలాలు వంటలు చేసుకొని చక్కగా తినవచ్చు. కానీ అదే మరి మూడవ ప్రిఫరెన్స్ మాత్రమే. మొట్టమొదటగా తప్పనిసరి అయినది విశ్వమయ ప్రాణశక్తి, రెండవది తప్పనిసరి అయినది నీరు, తర్వాత మూడవది మనం తినే ఆహారం. కనుక ఇది బాగా గుర్తుంచుకోవాలి. నేను దేహం కాదు ఆత్మ అన్న విషయం కూడా తెలుసుకున్నాం. మొదటగా గాలి, తర్వాత ప్రాణశక్తి కన్నా మరింత మౌలికమైనది ఇంకొకటి ఉంది. అది ఎప్పుడు మనం నేను ఆత్మ అన్న విషయాన్ని మర్చిపోకు. మరపు అలా ఉంటే ఆత్మశక్తి దానికి లభించదు. ప్రాణశక్తి కన్నా మౌలికమైనది ఆత్మశక్తి. నేను ఎప్పుడూ ఆత్మని అనే భావనతోనే నిరంతరం ఉంటే అపారమైన ఆత్మశక్తి భౌతిక కాయానికి లభిస్తుంది. ఎప్పుడు మనం ఇలా అనుకుంటూ ఉండాలి, నేను దేహం కాదు ఆత్మ అని. అందుకే రాఘరోజ్ సార్ ఏం చెప్తాడంటే, అనుక్షణం ఎరుకలో ఉండాలి అంటే ఆత్మ అని మీరు బోర్డు పెట్టుకోండి. మీకు కనిపించే చోట, కిచెన్ లో కానీ, బెడ్రూమ్ లో కానీ, హాల్లో కానీ, టీవీ పక్కన అవి స్టిక్కర్స్ చేసి పెట్టించాడు సారు. అలా పెట్టుకుంటూ ఉంటే ఏంటంటే అది చూసినప్పుడైనా కనీసం మనం గుర్తుంటుంది, నేను దేహం కాదు ఆత్మ, మనం చేసే పనిలో అయినా ఎరక ఉంటుంది అని సార్ చెప్పడం జరిగింది. అంటే అనుక్షణం అట్లా అనుకుంటూ ఉంటేనే మన ఆత్మశక్తి పెరుగుతుంది అని కూడా పత్రి సార్ కూడా చెప్పడం జరిగింది. అంటే మనం అనుక్షణం ఎక్కువగా గుర్తుంచుకోవాల్సిన నేను దేహం కాదు ఆత్మ అని. ఏ సంఘటన జరిగినా కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాం. పక్క వాళ్ళు విమర్శించినప్పుడు అప్పుడు అనుకోవాలి, నేను దేహం కాదు ఆత్మ అని. అనుకున్నప్పుడు ఈ దేహానికి ఏదైనా పట్టింపు ఉంటది. కానీ నేను ఆత్మ అనుకుంటే ఏమీ ఉండదు కదా. అప్పుడు అనుక్షణం అనుకుంటూ ఉండాలి. కానీ నేను ఇలా చెప్తున్నా కానీ అలా ఎవరైనా అన్నప్పుడు ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయి అంటే ఇంకా మార్పు అన్నది పూర్తిగా మారలేదు. తెలుసుకుంటున్నాము. వాళ్ళు అన్నప్పుడు ఈ మాటలు ఎంబడే గుర్తుకొస్తాయి. నేను దేహం కాదు కదా, నేను ఆత్మని కదా, నన్ను కాదు కదా అన్నది. వాళ్ళు దేహాన్ని అన్నారు, నేను ఇది కాదు కదా అని అనుక్షణం. అప్పుడు ఎందుకంటే ప్రతిరోజు ఆచార్య సాంగత్యం చేయడం వల్ల ఆ మాటలు గుర్తుంటాయి. తర్వాత దాన్ని ఆచరణగా పెడుతూ ఉంటాం. అవి గుర్తుకొస్తున్నాయి అంటే మనం ఆచరించడానికి ప్రయత్నం అన్నట్టు అని కూడా తెలుసుకున్నాను గురు సాంగత్యం వల్ల. ఎప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకూడదు అని సార్ అనుక్షణం ఎప్పుడు ఏది చెప్పినా, సబ్జెక్ట్ ఏది చెప్పినా మనం దేహం కాదు ఆత్మ లాభాలకే మనం భూమి మీదకి వచ్చింది, ఆత్మ ఉన్నతి కోసమే వచ్చాము. అంటే దేనికి మనం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి అన్నది కూడా బాగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తెలుసుకుంటున్నాం. తర్వాత ఇంకా మనం చేయాల్సిన పనులకు ఏదన్నా విమర్శలు కానీ, ఇంకా పత్రి సార్ కూడా ఏవైనా సరే మానం అవమానం రెండు సమానంగా స్వీకరించమని చెప్తూ ఉంటాడు పత్రి సార్ కూడా. ఈ మాటలు గుర్తుకొస్తున్నప్పుడు మనలో కొంచెం కొంచెం మార్పు అన్నది వస్తుంది. ఎంబడే వచ్చే వాటర్ కూడా వెనక్కిపోతాయి. ఎందుకంటే అవి ఎప్పుడు గుర్తు ఉండాలి కాబట్టి సార్ ఎప్పుడు మీకు ఉపయోగపడే మాటల్ని ఒక లిస్ట్ గా రాసి పెట్టుకోండి. ఎప్పుడు అనుక్షణం గుర్తుంటది మీకు కనబడే చోట అని త్యాగరావు సార్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మనలో మార్పు రావాలి. మనం వచ్చింది ఆత్మ ఎదుగుదల కోసం అని ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతే చాలా బాగా అర్థమవుతుంది నాకైతే. ఇంకా మా అహం ఆత్మ అన్నాం కనుక మొట్టమొదటిగా ఫుడ్ కన్నా ఆత్మశక్తినే ఇవ్వాలి. నేను ఆత్మని అన్న భావనతోనే
ఈ భావనతోనే జీవించాలి. నేను దేహాన్ని అని నఖశిఖ పరంతరం అనే భావనతో కాకుండా నేను ఆత్మ అని అహం ఆత్మ గుడాకేశ అని ఎప్పుడు ఆత్మగా జీవిస్తే ఈ భౌతిక తత్వం ఎప్పటికీ నశించదు. విశ్వమయ ప్రాణశక్తి మొట్టమొదటిగా ఆత్మశక్తిని అనుక్షణం ప్రతి భావంలో భౌతిక కాయంలో భౌతిక కాయానికి అందిస్తూ మరియు ఆనాపానసతి ద్వారా రోజుకి ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తిని అందిస్తూ మరియు పొద్దున్నుంచి రాత్రి వరకు అద్భుతంగా నీటిని తాగుతూ భౌతిక కాయాన్ని బాగా జలమయం చేస్తూ మరి అప్పుడప్పుడు చక్కటి కొద్దిగా మంచి మంచి ఫలాలు మంచి మంచి సాత్వికమైన సా ఆహారమే తప్పకుండా తీసుకోవాలని చెప్పాడు. అందుకే సార్ ఎక్కువ మనకేం చెప్తాడు, మాంసం మానండా అంటాడు, జీవహింస చేయమంటాడు. ధ్యానం కంటే మొట్టమొదటిగా సార్ ఏమంటాడంటే జీవహింస మహాపాపం అని చెప్పాడు. ఎందుకు అంటే మనం ఏ ఆహారం అయితే తీసుకుంటున్నామో అదే మనం అన్నాడు. నువ్వు ధ్యానం ఇప్పుడు కాక నీకు 100 జన్మల తర్వాత అయినా చేస్తావు, కానీ జీవహింస మహాపాపం అని చెప్పాడు. మనం ఈ శరీరంలో ఎయ్యవలసింది సాత్వికమైన శాకాహారమే. ఎప్పటికప్పుడు వండుకొని వేడి వేడిగా తినాలి. వండిన పదార్థం 45 నిమిషాల్లో తినాలి అని ఎప్పుడు కూడా సైంటిస్టులు కానీ చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు నిల్వ పదార్థాలు తింటే మనలో తమో గుణం రజో గుణాలు మొదలవుతాయి. అవి ఎప్పుడు సాధనకి అడ్డుగా ఉంటుంది. అందుకే మేడం సారు కూడా ఎప్పుడు రాఘవరావు సారు రాజలక్ష్మి మేడం కూడా ఆ ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలని ఖచ్చితంగా చెప్తారు. ఎందుకు అంటే మనం ఎంత కష్టపడుతున్నాం, 3కి లేచి సాధన చేస్తున్నాము అంటే ఎంతో కష్టపడుతున్నాము. కష్టపడుతున్న దానికి ఫలితం ఉండాలి అంటే ఆహార నియమాలు అన్నది ఖచ్చితంగా పాటించాలి. మనం మొట్టమొదటిగా తీసుకోవాల్సిన ఆహారము శ్వాస ఆహారం. అంటే శ్వాస మీద ధ్యాస ఆహారం తీసుకోవాలి. తర్వాత రెండవది వాటర్ కూడా ఎప్పటికప్పుడు, అందుకే యోగులు కూడా ఎప్పుడు కమండలంలో నీరు పెట్టుకునేవారు. వాటర్ కూడా ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. అలాగే మూడో ప్రిఫరెన్సే మనకు ఫుడ్ అని చెప్పారు. అది కూడా ఫ్రెష్‌గా సాత్వికమైనదే తీసుకోవాలి. మసాలాలు ఎక్కువగా ఉన్నది ఇవి కూడా తీసుకోకూడదు. తమో గుణంలో వెల్లుల్లి కూడా తీసుకోకూడదు అని చెప్తాడు. పుట్టగొడుగులు తీసుకోవద్దు. మైక్రోవేవ్ ఓవెన్‌లో ఫుడ్ పెట్టింది కూడా తీసుకోవద్దని చెప్తూ ఉంటారు. పులిసినవి కూడా తినకూడదు అని చెప్తూ ఉంటారు. ఇది సాధకునికి ఆహారం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను ఈ ధ్యాన మార్గంలో వచ్చిన తర్వాతే తెలుసుకున్నాను. అలాగే మాంసాహారాన్ని పూర్తిగా వర్జించాలి. అంటే తమోగుణమైన, రజోగుణమైన ఆహారాలు పూర్తిగా వదలాలి అంటే మాంసాహారం పూర్తిగా వదలాలి. ఏ జంతువు యొక్క మృత శరీరాలు ఈ యొక్క భౌతిక కాయానికి పనికిరావు. మానవుడు శరీరం కేవలం జనతీయము మరియు వృక్ష ధాతువులు జనతీయమే. ఈ యొక్క జంతువుల మృత ధాతువులు శరీరానికి పనికిరావు కనుక ఎవరైతే జంతువులను కోసి చంపి తింటున్నారో వాళ్ళు పరమ దరిద్రం అనుభవిస్తారు, పరమ అనారోగ్యానికి పాలవుతారు మరియు తొందరగా చనిస్తారు, రోగగ్రస్తులు అవుతారు. మాంసాహారం అన్నది అది పరమ రాక్షస కృత్యం అని చెప్పడం జరిగింది. అంటే ఈ భూమి అంతా నరకంగా తయారవుతుంది కనుక కనుక మనుషులు కొట్టుకుంటున్నారు, చస్తున్నారు. ఎందువల్ల అంటే మనం తినే ఆహారమే అని సార్ ఎప్పుడు చెప్తున్నాడు. ఎవరు రాక్షస గుణాలు అంటే ఎలా ఉంటే మనకు సినిమాలలో చూపించినట్టు రాక్షసులు వికృత ఆకారాలు కనిపించడం కాదు. ఇలా కూరలు ఉండి వాళ్ళు చోకులు పట్టుకొని ఉండడం కాదు. మనలో గుణాలు ఎవరైతే రక్తపాతాన్ని ఇష్టపడుతున్నారు, చంపుతున్నారు అంటే అవన్నీ రాక్షస గుణాలే. వాళ్ళెప్పుడు చంపడం, ఎంత అధర్మంగా ఉండడం, అన్యాయంగా ఉండడం ఇవన్నీ గుణాలు. ఈ గుణాలు మనం మార్చుకోవాలి. ఎందుకు అంటే ఆహారం చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. మానవ శరీరము ఓన్లీ వృక్ష ధాతువు మాత్రమే అని చెప్పారు. రాక్షసుల ఆహారమే రక్త మాంసాలు ఇష్టపడతారు. కానీ మనము కొన్ని దేశాలల్లో ఎంత హింస చేస్తారు అన్నది కూడా సార్ చెప్పడం జరిగింది. ముసలినంట ప్రతిరోజు వాళ్ళకి నచ్చిన పార్ట్‌ని కొంచెం కొంచెంగా నరుక్కొని తింటూ ఉంటారంట. అంటే అది ఎంత హింసిస్తాం. మనం చెయ్యికి కూరగాయలు కట్ చేస్తుంటేనే చెయ్యి కోసుకుంటే మనం బాధపడతామే. దానికి వాళ్ళు నచ్చిన పార్ట్ ప్రతిరోజు కట్ చేసుకొని తింటూ ఉంటే అది ఎంత నరకం అనుభవిస్తుంటది. ఎంత హింసగా బాధపడుతూ ఉంటది. అంటే ఎంత క్రూరంగా చేస్తున్నారు, ఎంత క్రూరత్వం ఉంది మానవుల్లో. మనము దైవమై ఉండి కూడా ఎంత అజ్ఞాని జీవితాన్ని గడుపుతున్నాము అన్నది అర్థమవుతుంది ధ్యాన జీవితంలోకి వచ్చినాక.
పత్రి సార్ కృషి వల్లనే ఇప్పుడు లక్షల మంది శాకాహారులుగా అయ్యారు అంటే సార్ కృషి చాలా ఉంది అని చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఎంతో మంది నాన్ వెజ్ తినే వాళ్ళు పూర్తిగా శాకాహారిగా మారి శ్వాసాహారమే ఆహారం అని జీవిస్తున్నారు అంటే అదంతా మనకు గొప్ప సద్గురువు పత్రిజీ లాంటి సద్గురువు లభించడం వల్లనే మనలో ఇలాంటి మార్పు వచ్చిందని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఎంతో మంది నాన్ వెజ్ తినే వాళ్ళు పూర్తి శాకాహారి అయ్యారు అంటే సద్గురువు కృషి చాలా ఉంది. పత్రి సార్ లాంటి గురువుని పొందాము. అలా ఎలుగెత్తి చెప్పిన వారు కూడా ఎవరు లేదు. మాంసాహారం తినవద్దు. ఇది తింటే పాపమైతుంది. తింటే రోగాలు వస్తాది. మన పాపాలే మన రోగాలు. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు. పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు అని మనం ఫ్లైయర్స్ పట్టుకొని తిరిగి చెప్పాడు అంటే పత్రి సారే అలా చెప్పాడు కాబట్టి ఇంత మార్పు రావడానికి కారణం. ఇది అంతా భూమాత ఎంతో విలపిస్తుందంట. రక్త మాంసాలతో ఈ భూమి అంతా ఇంత నరకప్రాయం అయ్యింది అని భూమాత భారాన్ని తగ్గించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా మనం శాకాహారి అయ్యి తీరాలి. ధ్యానం చేసినా చెయ్యకపోయినా మనం ముందుగా కావాల్సింది శాకాహారులం అవ్వాలి. అందుకే ఎలాంటి మృతాహారం మన శరీరంలో ఎయ్యకూడదు. మన శరీర నిర్మాణం జస్ట్ శాకాహారం మాత్రమే అని చెప్పారు. మానవుల ఆహారం వృక్ష ధాతువు మాత్రమే అని చెప్పడం జరిగింది. భోజనం అంటే శాకాహారమే. భోజనం కేవలం శాకాహారం. అందులోని ఎక్కువగా మితాహారం. మొదట ఆత్మశక్తిని అమితంగా తీసుకుంటూ ఉండాలి. విశ్వమయ ప్రాణశక్తి అమితంగా తీసుకుంటూ ఉండాలి. మరియు నీటిని అమితంగా తీసుకుంటూ ఉండాలి. భోజనాన్ని మరియు సాలిడ్ ఫుడ్‌ని చాలా పరిమితంగా తీసుకోవాలి. పొద్దున లేవగా చక్కని నీరు తాగి చక్కని స్వాదిష్టం వేడి వేడిగా ఫ్రెష్‌గా అప్పటికప్పుడే వండుకొని తినాలని చెప్పడం జరిగింది. అంటే మనం మొట్టమొదట ఉదయం లేవగానే ఏం చేయాలి? గోరువెచ్చని వాటర్ రోజు ఒక 2 గ్లాసులు వాటర్ తాగితే మనకు చాలా ఆరోగ్యంగా ఉంటామని చెప్పడం జరిగింది. అలాగే మనం సాలిడ్ ఫుడ్ అంటే ఎక్కువ లిక్విడ్స్ ఫుడ్ తీసుకోవాలి. శాకాహారంలో కూడా లిక్విడ్స్ ఫుడ్ తీసుకోవాలి. అంటే ఫ్రూట్ జ్యూసులు, కొబ్బరి నీళ్ళు, ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా సబ్జా గింజలని, మజ్జిగ, ఎక్కువ లెమన్ వాటర్ వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండాలి. సాలిడ్ ఫుడ్డే మన బాడీకి ఇంకా తొందరగా డైజెషన్ అయితది. సాధన అన్నది ఇంకా చాలా బాగా కుదురుతుంది అన్నది కూడా మనం తెలుసుకుంటున్నాం. మనం తినే ఆహారం ఒక నైట్ పూట కొంచెం ఎక్కువ తిన్నా కూడా మిత ఆహారం అంటే మనకు మనం తినే ఆహారాన్ని 2 వంతులు చేసుకొని తినాలి. ఒక వంతు నీరు ఉండాలి. 2 వంతులు ఆహారం ఉండాలి అని చెప్తారు. అంటే ఒక వంతు ఖాళీగా ఉండాలి అని. అది మితాహారం అని. ఇప్పుడు సార్ మనకేం చెప్తాడు? 4 ఇడ్లీ ఆకలుంటే 2 ఇడ్లే తినాలంట. మనం ఏం చేస్తాం? 4 ఇడ్లీ ఆకలుంటే 8 తినేస్తాం. అది నాలో ఉన్న పొరపాటే. అంటే మనం మార్చుకుంటూ ఉండాలి. ప్రతిరోజు నేను తినే ఫుడ్ ఇది మితమైన ఫుడ్డా? ఇదేనా శాకాహారమే కదా అని హెవీగా తింటే కూడా లోపట జీర్ణ వ్యవస్థ అరిగించడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఖాళీ ఉండాలి. మళ్ళీ ఎట్లా 2 వంతులు భోజనం ఉండాలి. ఒక వంతు నీరు ఉండాలి. ఒక వంతు ఖాళీగా ఉండాలి అని గురువుగారు చెప్పారు. మితాహారమే తీసుకోవాలి అని. ఎక్కువగా తినకూడదు. మరి ఎక్కువగా తినకూడదు. ఆకలి ఎంత ఉంటే అంతే తినాలి. ఆకలి లేకపోతే నోట్లోకి ఒక్క ముద్ద కూడా పోకూడదు. ఆకలి ఎంత ఉంటే అంతే. కొద్ది కొద్దిగా ఉన్న ఆకలి తీరడానికి ఒక ఇడ్లీనో, ఒక వడనో, ఒక అరటిపండునో తింటూ ఒక 4, 5 గంటల తర్వాత ఒక ద్రాక్ష గుత్తినో, లేకపోతే ఖర్జూర పండో తింటూ, లేకపోతే ఒక చక్కటి ఒక దోసనో అట్లా తినాలని చెప్తారు. ఇంకా రా సార్ ఏం చెప్తూ ఉంటాడు, మనం జీవించడానికి ఒక రొట్టె ముక్క, ఒక ఆవకాయ తొక్క అని గూడా ఎప్పుడు పత్రి సార్ చెప్తూ ఉంటాడు. అంటే మనం ఎంత ఫుడ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే దీనికొక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. బుద్ధుడు ముందు ఎంత మధురమైన పదార్థాలు పెట్టినా ఆయన కడుపు వంక చూసేవాడంట. ఫుడ్ వంక చూడకపోయేదంట. ఎందుకు అంటే కడుపు ఖాళీగా ఉంది తినొచ్చు అంటే అందులో అరో కరో తీసుకునేవాడంట. కానీ ఆకలి లేకుంటే ఎప్పుడు ఒక్క ముద్ద కూడా తీసుకునేవాడు కాదంట. అందుకే బుద్ధుడు కూడా ఎప్పుడు ఏదైనా సరే బుద్ధుడు అయినా సరే, మనకు పత్రి సార్ చెప్పినా సరే, మనం ఆచరించవలసింది ఎక్కువగా తినకూడదు. మితంగానే తీసుకోవాలి. అది మనకు సార్ ఎప్పుడు చెప్తుంటాడు. మనం ఖానా పీనా సోనా అంటారు. కానీ మనం దాని కోసం రాలేదు. ఒక రొ ఒక రొట్టె ముక్క, ఒక ఆవకాయ తొక్క అని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఎందుకు అంటే మనం తినే ఫుడ్డు ఎట్లా ఉండాలి అని చెప్పడం దానికోసం నిదర్శనం చెప్తూ ఉంటాడు. ఆకలి ఉన్నప్పుడే తినాలి. మాంసాహారం తప్పితే మరి ఏదైనా మనం
ఇష్టమే, ఏదైనా తినవచ్చు. మాంసాహారం తప్పే. అది అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ఆకలి ఉన్నప్పుడు మాత్రమే కొంచెం కొంచెంగా తింటూ మరియు శాకాహారమే తినాలి. మాంసాహారం తప్పన్నారు. మరి జీహ చాపల్యం కోసం, గ్రంథులు సంతృప్తి కోసమే, రసద్వతం కోసమే కొంచెం కొంచెంగా ఇస్తూ ఉండాలి. అంటే ఒకేసారి ఫుడ్‌ని తినకుండా కొంచెం కొంచెంగా తినమని చెప్తున్నారు. అంటే ఆకలైనప్పుడు ఒక పండో, ఒక కాయో ఏదో ఒకటి కానీ హెవీగా కూడా తినకూడదు అని చెప్తున్నారు. సాధకునికి అది కూడా పనికిరాదు. ఎక్కువ తింటే ఏమైతుంది మనకు నిద్రొస్తుంది. సాధన చేయలేము. మత్తుగా ఉంటది. బద్ధకం స్టార్ట్ అయితది. కాబట్టి మనం లిమిటెడ్ ఫుడ్డే తీసుకోవాలి. మన ఆరోగ్యానికి కావాల్సింది మటుకు ప్రాథమికంగా ఆత్మశక్తి మాత్రమే. నేను ఆత్మని అన్న భావనతో నిరంతరం ఉండడం ద్వారానే ప్రాణశక్తి, ఆనాపానసతి ద్వారా పొందుతూ మరి ఎంతో నీటిని తాగుతూ అప్పుడప్పుడు 2 గంటలకో, 3 గంటలకు ఒకసారి ఒక్క ముద్ద నోట్లో పంపిస్తూ ఉంటే అదే సరియైన ఆహారం విధానం అని చెప్తున్నారు గురుగారు. అలాగే యుక్తాహారం విహారస్య అంటే శ్రీకృష్ణుడు కూడా మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని అన్నది భగవద్గీత ద్వారా కూడా చెప్పడం జరిగింది. అంటే యుక్తాహార విహారస్య అని యుక్తాహారం అంటే సరి అయిన ఆహారం అంటే శరీరానికి ఏది పెట్టాలో అదే పెట్టాలి. ఎప్పుడు పెట్టాలో అప్పుడే పెట్టాలి. ఎంత పెట్టాలో అంతే పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి భోజనం? ఆకలి వేసినప్పుడే. ఎంత పెట్టాలి? ఆకలి వేసినంత ఏది పెట్టాలి అంటే శాకాహారమే. ఇవన్నీ యుక్తాహారం అన్నారు. అలాగే విహారం మరియు సెక్స్ ఈ ఎంజాయ్‌మెంట్ ఇవన్నీ కూడా మరి ఎక్కువగా చేస్తే ఆరోగ్యం క్షీణిస్తుంది అని చెప్పారు. అవి ఎంత ఉండాలో అంతే ఉండాలే. మరి అలాగే నిద్ర అన్నది కూడా మరి ఎక్కువగా నిద్ర ఉండకూడదు. మరియు తక్కువగా నిద్ర ఉండకూడదు. ఇవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు అని చెప్పడం జరిగింది. ఇంకా సిగరెట్ తాగవచ్చా అని కొంతమంది అనుకుంటారు. అప్పుడప్పుడు నెలకొక సిగరెట్ తాగవచ్చు. అది ఏమిటో రుచి చూడడం కోసం అంటారు. కానీ పొద్దూకులు తాగడం అన్నది కూడా అది సరైనది కాదు అని చెప్పాడు. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎందుకు చిన్న వయసులో చాలా మంది ఇప్పుడు క్యాన్సర్‌తోని, హార్ట్ అటాక్‌తోని చనిపోతున్నారంటే వాళ్ళు తాగడము, స్మోకింగ్ చేయడము ఇవన్నీ ఎందుకు అంటే లోపట మనకు సినిమా హాల్‌కి పోయినప్పుడు కూడా ఇవన్నీ గుట్కా, పాన్ ఇవన్నీ వేసుకుంటే ఇలా అయితుంది అని మనకు చూపిస్తూ ఉన్నారు. కానీ అయినా మానట్లేదు. చిన్న వయసులో చనిపోవడానికి కారణం ఏంటి? ఆరోగ్యం క్షీణించడానికి ఎయ్యకూడనివి వేస్తున్నాము. అంటే లోపలికి పొగ పోవడం వల్ల, ఆ సిగరెట్లు తాగడం వల్ల శరీరం రోగగ్రస్తం అవుతుంది. ఆల్కహాల్ అన్నది కూడా అది కూడా వేయకూడనిదే. భౌతిక కాయం వేస్తే మరి అది భౌతిక కాయాన్ని నడిపే ఆ ప్రకృతి శక్తులు ఒప్పుకోవు. వాటిని ప్రకృతి శక్తులకు, కార్మికులకు, మేనేజర్స్‌కు అది అవసరమా? ఏది కావాలో అవే మనం పెట్టాలి కదా! అంటే ఏవి పడితే అవి వెయ్యకూడదు అని మన శరీరంలో మనం సార్ ఏం చెప్పాడు? ఈ దేహమే దేవాలయం అని చెప్పారు. ఈ దేహం అంటే మనం గుడిలో ఉంటే ఎంత శుభ్రంగా, ఎంత శుచిగా ఉంటామో, ఈ శరీరం కూడా గుడి లాంటిదే. దీంట్లో వేసే పదార్థం ఏది పడితే అది వెయ్యకూడదు. ఏది వేసినా తొందరగా పాడవుతుంది, రోగగ్రస్తం అవుతుంది అని చెప్పడం జరిగింది సార్. అందుకే దేహమే దేవాలయం అన్నారు. దేవాలయంలో ఎంత పరిశుభ్రత, శుభ్రంగా ఉంటుందో, ఏది పడితే అది వేస్తారా అంటే ఏది వెయ్యరక్కడ. చెత్త వేయడానికి కూడా భయపడతారు అంటే, మనం కూడా ఇందులోకి ఏది పడితే అది వెయ్యకూడదు అని మనం తెలుసుకోవాల్సింది. ఆల్కహాల్ అన్నది ససేమిరా వద్దు అన్నారు. కనుక గుర్తుంచుకుందాం. ఈ శరీరం అనేది ఒక పెద్ద విశ్వం. దాని వెనకాల ఒక పెద్ద కర్మాగారం ఉంది. అనేక మంది మేనేజర్లు ఉన్నారు. వర్కర్స్ ఉంటారు. ఎంతో ఆత్మ పదార్థం, ఎన్నో ఆత్మ దేవతలు మరియు నేచర్ స్పిరిట్ ప్రకృతి ఆత్మలు ఉన్నాయి. అక్కడ ఈ ఆల్కహాల్ వేస్తే అవన్నీ దెబ్బతింటాయి. అప్పుడు అవన్నీ సరిగ్గా పనిచేయవు. ఆ కార్మికులు సరిగ్గా పని చేయరు. భౌతిక కాయం దెబ్బతింటుంది కనుక ఆల్కహాల్ ససేమిరా వేయకూడదు. నీరు బాగా పోస్తూ ఉండాలి. నీరు తాగితేనే కార్మికులు ఎంతగా సంతోషిస్తారు. అంటే మన శరీరానికి నీరు కూడా రెండో ఇంపార్టెన్స్ అని చెప్పారు. మొట్టమొదటిది ఆత్మశక్తినే ఇవ్వాలి. తర్వాత నీరు. మూడోది ఆహారం అని చెప్పారు. అలాగే ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వండుకోవాలని చెప్పారు.
ఫ్రిడ్జ్ లో నిల్వ ఉన్న పదార్థాలు కూడా తినకూడదు, పులిసినవి కూడా తినొద్దు. అలా 2 రోజులు సాంబారు, 3 రోజుల సాంబారు దాచుకొని తింటారు. అది తామసిక ఆహారం. ఆహారం ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తయారు చేసుకోవాలి. వేడిగానే ఫ్రెష్‌గా తినాలి. తాజాగా ఉండాలి. కూరలు అప్పటికప్పుడు వండుకొని తినాలి. మనం వండుకొని తినాలి. మనం వండుకోవడానికి 2 నిమిషాలు చాలు. ఎందుకంటే మనం తినేది చాలా స్వల్పం కనుక. కనుక శాకాహారమే పరిమితమైన ఆహారం తీసుకుంటూ మరి ఈ యొక్క రసాయనిక పదార్థాలు, ఆల్కహాల్ వంటివి పొట్టలో వెయ్యకుండా ఉండడమే ఇవన్నీ కూడా ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు. ఎక్సర్‌సైజులు కూడా చేయాలని చెప్తున్నారు. అంటే శరీరం బాగా కష్టపెట్టాలి. ఎంత ఎక్సర్‌సైజ్ చేయాలి? బాగా నడక సాగాలి. నడిచేటప్పుడు చెప్పులు లేకుండా పర్వతాలు, కొండలు, అరణ్యాలు ఇవన్నీ తిరగాలి అన్నారు. అందుకే మనకు సారు 18 ఆదర్శ సూత్రాల్లో ట్రెక్కింగ్ అని పెట్టాడు. ఎందుకు కొండలకు వెళ్ళమన్నాడు. అక్కడ చెప్పులు లేకుండా నడవాలంటారు. ఎందుకు అంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికే చెప్పులు లేకుండా నడవమంటారు. వారానికి ఒక్కసారైనా చెప్పులు లేకుండా నడవాలి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అరణ్యాలకు వెళ్ళమన్నాడు. అక్కడంతా ఆక్సిజనే ఉంటుంది కాబట్టి ట్రెక్కింగ్‌లు చేయమంటాడు సారు. అది ఎప్పుడో నెలకొకసారో, 2, 3 నెలలకొకసారైనా ట్రెక్కింగ్‌లు చేస్తూ ఉండాలి. అక్కడ మనం ఆక్సిజన్ ఫుల్లుగా ఉంటది. ప్రశాంతంగా ఉంటది. అందుకే అడవులలోకి వెళ్ళమంటాడు. ఇంకా ట్రెక్కింగ్‌లో నైట్ కూడా అక్కడే పడుకోమంటాడు. ధ్యానం బాగా చేయమంటాడు. ఎందుకంటే రాళ్ళు కూడా జీవం ఉన్నాయి కదా! ఆ రాళ్ళ మీద కూర్చొని మనం ధ్యానం చేస్తే వాటికి కూడా మోక్షం వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అందుకే ట్రెక్కింగ్ మనకు 18 ఆదర్శ సూత్రాల్లో ట్రెక్కింగ్ కూడా ఒకటి. అంటే అది కూడా మనం ఆచరించవలసిందే అని నేను తెలుసుకున్నాను. వీలైనంత ఎక్కువ నీళ్లు ఇవ్వాలి. తర్వాతనే స్నానం చేసేటప్పుడు ఎక్కువ సేపు మనం స్విమ్మింగ్ పూల్‌లో, నదుల్లో, సరస్సుల్లో ఉండాలి. శరీరం అంతా నీళ్లలో బాగా తడవాలి. స్నానం చేసేటప్పుడు శరీరం వీలైనంత ఎక్కువ సేపు నీళ్లలో తడుస్తూ ఉండాలి. ఎప్పుడు శరీరం బయట, లోపల కూడా నీరు ఉండాలి. కనుక మరి మనం ఎంత ఎక్కువ సేపు స్నానం చేస్తే అంత ఎక్కువగా, అంత అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటామన్నాడు. అందుకే మనం ఎక్కడ ట్రెక్కింగ్‌లకు పోయినా నదుల స్నానం చేయాలి అంటారు. నదులలో స్నానం చేయడం వల్ల ఏమవుతుంది? శరీరంలో ఎక్కువ సేపు నీళ్ళల్లో ఉంచగలుగుతూ ఉంటాం. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అందుకే ఎక్కువ గూడా అప్పుడు మనకు పెద్దవాళ్ళు పూర్వీకులు పెట్టారు. నది స్నానాలు చేయాలి కార్తీక మాసంలో పొద్దున్నే లెవ్వాలి అని చెప్పారు. ఎందుకు అంటే మనలో ఉన్న తమో గుణాన్ని, రజో గుణాన్ని వదిలించుకోవడానికి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా పుణ్యం అంటే చేస్తారు కదా! అలా పుణ్యం అని చెప్పి పెద్దలు అలా చెప్పడం జరిగింది. వాళ్ళకు అది తెలిసో తెలియకనో చెప్పారు. కానీ దాంట్లో అంతరార్థం ఉంది అన్నది ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత తెలుసుకుంటున్నాము. యద్భావం తద్భవతి అన్నాడు. అంటే ఆ తర్వాత ఎప్పుడు కూడాను నాకు 60 ఏళ్ళు ముసలితనం వచ్చింది. నాకు 70 ఏళ్ళు ముసలితనం వచ్చింది అని ఆలోచించకూడదు. యద్భావం తద్భవతి అని. అంటే మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామో మన భావన కూడా అలానే ఉంటుంది అన్నారు. ఎప్పుడు మనం నా వయసింత, నా వయసింత అని అనుకోకూడదు. ఎప్పుడైతే ధ్యాన జీవితంలోకొచ్చామో మనం యంగ్‌గా తయారవుతాం. ముసలితనం పోయి యవ్వనత్వంలో ఉంటాము అన్నది కూడా తెలుసుకుంటూ ఉంటున్నా నేను ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత. నాకసలు చావు అన్నదే లేదు అనుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు చావు రాదు. ఎప్పటికప్పుడు ముసలితనం రాదు అనుకోవాలి. కనుక ఏది తినాలో, ఎంత తినాలో, ఎలా తినాలో అలా తింటూ ఏది తినకూడదో, ఎంత తినకూడదో అలా తినకుండా ఉంటూ బాగా నీళ్లు తాగుతూ ఉంటే ఫలాలు బాగా తింటూ ఉండాలి. ప్రకృతి సిద్ధమైన ఆహారం ఫలాలు అన్నది మానవునికి నిర్దేశింపబడిన ప్రకృతి ఆహారం కనుక ఫలాలను ఎక్కువగా తినాలి. అంటే ఫ్రూట్స్ మనం ఎక్కువగా తినాలని చెప్తున్నాడు గురువు. ఆత్మ ఆహారం. అంటే మాంసాహారులందరూ శాకాహారులుగా మారాలి. చివరకు శాకాహారులందరూ ఫలాహారులు కావాలి. ఫలాహారులందరూ కూడా ఒక పక్క పలహారం, మరో పక్క శ్వాసాహారం అంటే ప్రాణశక్తి, ఆత్మ ఆహారం 2 కూడా తీసుకోవాలి. ఎప్పుడు గుర్తుంచుకోవాలి నేను ఆత్మను అని నిరంతరం భావనతో ఆత్మ ఆహారం అవుతుంది. ఆత్మ ఆహారం అత్యంత అద్భుతమైన శక్తివంతమైనది. శరీరానికి సదా ఆహారాన్నిస్తూ, శ్వాసాహారాన్నిస్తూ, శాకాహారాన్నిస్తూ, జల ఆహారాన్నిస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసుకోవడానికే, అలా జీవించడానికి కావలసిన పరిజ్ఞానం ఈ ఆత్మ విజ్ఞానం. ఇదే లేకపోతే ఎప్పుడు కూడా
ఈ ప్రాపంచిక భౌతిక విజ్ఞానం అసలు రానే రాదు అన్నారు. అంటే మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఎక్కువ నేను దేహం కాదు ఆత్మ అన్న భావనలో ఎక్కువ ఉండాలి. మన శరీరానికి నీళ్ళు ఇస్తూ ఉండాలి. ఆహార పదార్థాలుగా మనం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే శ్వాస ఆహారం అన్నారు. ఎక్కువ ధ్యానం చేయాలని చెప్పాడు సార్. ఎందుకంటే విశ్వమయ ప్రాణశక్తి తీసుకోవాలి. తీవ్రాతి తీవ్ర సాధన అన్నాడు. అనునిత్య సాధన అన్నాడు. ఎప్పుడు కూడా సాధనని పెండింగ్ పెట్టొద్దు. మనకు పనులు ఉన్నాయని సాధన పక్కన పెట్టేసాం. అంటే సాధనని పక్కన పెట్టేసాం. ప్రాపంచికమైన వాటికి ఎక్కువ విలువనిస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో అది కూడా ఒక భాగం అయిపోవాలి. నేను ఈరోజు ధ్యానం చేయలేదు అంటే నేను ఈరోజు ఆహారం తీసుకోను అని గట్టిగా మనకు మనం నిర్ణయించుకోవాలి. అప్పుడు కరెక్ట్‌గా సాధన చేయగలుగుతాం. నిన్న 4 గంటలు చేశాను. ఇయాల ఏముందిలే ఇంక వారం తర్వాత చేద్దాంలే అంటే మళ్ళీ ఎప్పుడు మనం మొదటికే వస్తామని చెప్తాడు. సాధన అన్నది ఎప్పుడు గ్యాప్ ఇయ్యొద్దు. మనం దేంట్లో అయినా ఒక ఛాంపియన్ కావాలి అంటే సాధన, సాధన చేయాలి. సాధన చేస్తే ఏదైనా సాధిస్తామని యోగి వేమన కూడా చెప్తాడు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.